మన గట్ హెల్త్ డ్యామేజ్ అయిందని మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ సిమ్టమ్ ఏంటి? మన గట్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది, మనకి బ్లోటింగ్ అనేది స్టార్ట్ అవుతుందని. అదే కాకుండా మనకి పైల్స్ వస్తుంది, ఫస్ట్ సిగ్నల్ మనకి ఏమని తెలుస్తుంది? సో ఇలాంటి చాలా టాపిక్స్ అనేది మేము ఈ పాడ్కాస్ట్ లో మేము డిస్కస్ చేయడం జరిగింది. సార్ పేరు డాక్టర్ రఘుతేజ గారు. సార్ ఈజ్ ఏ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అన్నమాట. సో సార్తో ఒక మంచి పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఆ పాడ్కాస్ట్లో నెక్స్ట్ లెవెల్ కాన్వర్సేషన్ అనేది మన ఇద్దరికి జరిగిందనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తున్నట్లయితే మీ గట్ హెల్త్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు గాల్ బ్లాడర్ తీసేయడం మంచిదని ఒక డాక్టర్ చెప్పడం నేను విన్నాను. అంటే ఇదే బైల్ జ్యూస్ అనేది సో డైరెక్ట్గా స్టమక్కే వెళ్తుంది, లివర్ బైల్కి ఇవ్వకుండా డైరెక్ట్ స్టమక్కే పంపిస్తుంది. తీసుకోవడమే డైజెషన్ ఎక్కువ మంచిగా అవుతుంది అని అన్నారు. ఇది మిథ్యా ఫ్యాక్టా సార్? ఇది అంటే గాల్ బ్లాడర్ డైజెషన్ మంచిగా అవ్వడానికి ఊరికే గాల్ బ్లాడర్ని తీసేయడం ఈజ్ ఏ ఫూలిష్నెస్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అయ్యాయి, ఆ స్టోన్స్ మీకు ఇబ్బంది పెడుతున్నాయి. ఎలా సిమ్టమ్స్ ఉన్నాయి మీకు అంటే కడుపు నొప్పి కానీ, వామిటింగ్ కానీ, నాజియా కానీ ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నాయి. అప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్కి ట్రీట్మెంట్ ఒకటి ఏంటంటే సర్జరీ, లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అంటాం. అలా ఏం లేవు, స్టోన్స్ లేవు, జస్ట్ నా డైజెషన్ మంచిగా అవ్వడానికి నేను గాల్ బ్లాడర్ తీసేసుకుంటా అంటే అలా ఎవరు చేయరు. అలా చేసుకోవడం కూడా ఫూలిష్నెస్. సో యూజువలీ వన్స్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చిన తర్వాత అది మెడిసిన్స్తో తగ్గడం అనేది ఇంపాసిబుల్ అని కొంతమంది విన్నారు. సో గాల్ బ్లాడర్ తీసేయాల్సి వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఇది నిజమవుతుందా? స్టోన్స్ అది క్యూర్ అవ్వడం కష్టం అంటారా? టాబ్లెట్స్తో క్యూర్ అవ్వడం కష్టం అంటారా? టాబ్లెట్స్తో క్యూర్ అవ్వదు గాల్ బ్లాడర్ స్టోన్స్. ఎందుకంటే ఆ బ్యాగ్, గాల్ బ్లాడర్ అనేది చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది. ఆ బ్యాగ్ ఎట్లా అంటే దాని మూతి, దాని నెక్ ఇట్లా సన్నగా ఉంటుంది. అందులోకి మీరు ఏ టాబ్లెట్ పంపించినా అది వెళ్ళదు, దాంట్లోకి అబ్జార్ప్షన్ అవ్వదు. అండ్ దానికి డైరెక్ట్ ఇంజెక్షన్ అలాంటివి ఏమీ ఇవ్వలేము. ఓకే, సో దానికి ఒకటే ట్రీట్మెంట్ ఏంటంటే ఆ గాల్ బ్లాడర్ని లాప్రోస్కోపీ ద్వారా తీసేస్తామని. ఓకే, అది మాత్రమే దాని ట్రీట్మెంట్ ప్రస్తుతానికి. ఓకే సార్, యూజువల్లీ ఎంటరల్ గ్యాస్ట్రైటిస్ ఎందుకు వస్తాయి సార్? యూజువల్లీ ఎంటరల్ గ్యాస్ట్రైటిస్ అనేది, యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, అంటే మన స్టమక్ ఉంటుంది కదా, స్టమక్లో ఇన్ఫ్లమేషన్, ఐటిస్ అని ఎక్కడ కనిపించినా అది ఇన్ఫ్లమేషన్ అని అర్థం. ఓకే, సో గ్యాస్ట్రైటిస్ ఇన్ఫ్లమేషన్. సో అది ఎందుకు వస్తుంది ఇన్ఫ్లమేషన్? కంటిన్యూస్గా మీరు ప్రాసెస్డ్ ఫుడ్స్ లేదా బయట ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇట్లా రెగ్యులర్గా తీసుకుంటా ఉన్నాం. ఏమవుతుంది, లోపలికి వెళ్ళి అది కొంచెం డైజెషన్ అవ్వదు. డైజెషన్ అవ్వక కొంచెం అయ్యింది వెళ్ళిపోతుంది, మిగతాది అక్కడే స్టోర్ అయ్యి ఆ వాల్స్కి స్టోర్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. స్లోగా ఇన్ఫ్లమేషన్ కొందరిలో అల్సర్స్ కూడా ఫామ్ చేస్తాయి. కొందరు ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏవి NSAIDs అంటాం కదా, పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటివి, యాంటీబయోటిక్స్ వాడుతూ ఉంటారు అండ్ యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు. అవి ఏం చేస్తాయి, లోపల మళ్ళీ కొంచెం తెలియకుండా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా NSAIDs ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసి చిన్న చిన్న అల్సర్స్ లాగా ఫామ్ చేస్తాయి కొంతమంది. సో రకరకాల కారణం, స్మోకింగ్ చేస్తారు కొంతమంది. స్మోకింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇరిటెంట్ చేస్తారు. స్మోక్ అనేది ఆల్కహాల్ కన్సంప్షన్ డైరెక్ట్ ఇరిటెంట్ చేస్తాయి. సో ఈ లైనింగ్ అంతా ఇరిటేట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తాయి. సో ఇంకొందరికి స్ట్రెస్ వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే బికాస్ ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్ కాబట్టి. స్ట్రెస్, యాంగ్జైటీ అనేది మన బ్రెయిన్కి సంబంధించింది ఉంటుంది. ఈ థాట్స్ వల్ల ఏమవుతుంది, కంటిన్యూస్ స్ట్రెస్, కంటిన్యూస్ థాట్స్ వల్ల దెర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ గట్ త్రూ వ్యాగస్ నర్వ్ అనమాట. ఈ వ్యాగస్ నర్వ్ ద్వారా ఇతను స్ట్రెస్లో ఉన్నాడు అని ఫిక్స్ అయ్యి ఏం చేస్తుంది, ఇన్ఫ్లమేషన్, కార్టిసోల్ సెక్రీషన్ హార్మోన్స్ క్రియేట్ చేస్తాయి. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తాయి గట్లో. ఓకే, సో వన్స్ అది ఎంటరల్ గ్యాస్ట్రైటిస్ వచ్చిన తర్వాత సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి సార్? సో ఈవెన్ నాకు అదే ఎంటరల్ ఉంది. సో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి సార్? యూజువల్లీ ఒకప్పుడు నేను ప్యాంటాసిడ్ వేసుకునేటోని, సో ఇప్పుడు అది ఆపేసాను. యూజువల్లీ నా ఫుడ్ హ్యాబిట్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? యాంట్రల్ గ్యాస్ట్రైటిస్, H. pylori ఇన్ఫెక్షన్ ఇలాంటివి 100 మందికి ఎండోస్కోపీ చేస్తే మినిమం 70 to 80% మెంబర్స్కి ఈ యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, లేదా H. pylori ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఎందుకు అంటే ఫుడ్ తీసుకునే విధానం అట్లా ఉంది, లైఫ్ స్టైల్ అట్లా ఉంది. ఏం చేయాలి, సింపుల్. 1,
మార్నింగ్ హెవీ మీల్ తీసుకోవాలని చెప్పినట్టు, ఎస్. డే గడుస్తున్న కొద్దీ డిన్నర్ లైట్ ఉండాలి అండ్ ఎర్లీ డిన్నర్ ఉండాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్. దీనివల్ల మీకు తెలియకుండానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోకి మీరు వచ్చేస్తారు. అంటే మీ గట్టికి కొంచెం రిలాక్స్నెస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి దానికి. సో ఇప్పుడు మీరు తొందరగా డిన్నర్ చేసేసారు, 5:30కి ఫినిష్ చేసేసారు అనుకోండి, దానికి ఎంత టైం ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ వరకు టైం ఉంటుంది హీల్ అవ్వడానికి. సో ఈ ఫాస్టింగ్ పీరియడ్ అనేది ఏదైతే ఇన్ఫ్లేమ్ అయిందో ఆ ఏరియాని హీల్ చేస్తుంది, ఆటోఫేజీ అంటాం. సో అట్లా హీల్ అవుతుంది స్లోగా. ఇట్లా మధ్య మధ్యలో వారంకి ఒకసారి ఫుల్ డే ఫాస్టింగ్ చేయాలి. అంటే కంప్లీట్ ఏం తినకుండా లేదా ఓన్లీ వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ వీటిపైన ఉండాలి. సో అప్పుడు దానికి హీల్ అవుతుంది. థర్డ్, ప్రోబయోటిక్స్ ఇవ్వాలి. మనం డిస్కస్ చేసాం, బటర్ మిల్క్, కర్డ్, కంజీ ఇలాంటివి, అండ్ ఫర్మెంటెడ్ పికిల్స్, వెజిటేబుల్ పికిల్స్ ఫర్మెంటెడ్వి ఇలాంటివి రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. కెఫీర్ అని దొరుకుతుంది అవి. సో అదేం చేస్తుంది, గుడ్ బ్యాక్టీరియా గ్రో అయ్యి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్గా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా రిథమ్, ఒకే టైంకి, ఈ టైంకి నేను తింటా అంటే ఈ టైంకి ఫిక్స్ అయిపోవాలి, టైమింగ్కి తినాలి. ఈవినింగ్ నేను ఈ టైం కంటే ఈ టైం, రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు 11 గంటలకు ఒకసారి, 12కి ఒకసారి, మళ్ళీ సాయంత్రం 7కి ఒకసారి, 9కి ఒకసారి, ఒకరోజు 12కు రాత్రి తినడం, గట్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతాను, ఏమవుతుందో దానికి తెలియదు. సో ఆ టైమింగ్స్ ఫిక్స్ చేసుకోరు చాలామంది. ఫస్ట్ టైమింగ్స్ ఫిక్స్ చేసేసుకోవాలి, తర్వాత ప్రోబయోటిక్స్, తర్వాత ఫర్మెంటెడ్వి, తర్వాత హైడ్రేషన్. చాలామంది హైడ్రేషన్ అంటే ఓన్లీ వాటర్ అని అవును, ఎలక్ట్రోలైట్స్ని మర్చిపోతారు. ఇప్పుడు మీ బాడీకి 2.5 లీటర్స్ వాటర్ కావాలి అంటే 2.5 లీటర్స్ని సగం సగం డివైడ్ చేసుకోవాలి. ఆర్ 3 లీటర్స్ అనుకోండి, 1.5 లీటర్ వాటర్, మిగతా 1.5 లీటర్ ఎలక్ట్రోలైట్స్ రూపంలో తీసుకోవాలి. అంటే లెమన్ వాటర్ కానీ, లెమన్ టీ కానీ, గ్రీన్ టీ కానీ, మజ్జిగ కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఇలాంటి డిటాక్స్ డ్రింక్స్ ఆన్ అండ్ ఆఫ్ తీసుకోవాలి. యాష్ గార్డ్ జ్యూస్ కానీ, ఓకే, చాలా ఉన్నాయి, బాటిల్ గార్డ్ జ్యూస్ కానీ, ఇలాంటివి 1 లీటర్ వెళ్ళాలి. సో లిక్విడ్స్ ఎట్లా వెళ్ళాలి హైడ్రేషన్ బాడీ కంటే, వాటర్ ఎంత వెళ్తుందో దాంట్లో సగభాగం ఎలక్ట్రోలైట్స్ రూపంలో లిక్విడ్స్ వెళ్ళాలి. అప్పుడు ఈ గట్ అనేది 100% హీల్ అవుతుంది. బయట ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఇట్లా 1 రోజు 2 రోజులు కాకుండా కంటిన్యూస్గా కొన్ని నెలలు చేస్తే గట్ హెల్త్ అనేది మళ్ళీ రీబిల్డ్ అవుతుంది. అందుకే మేము 3 months గట్ రీసెట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. 3 months అయితేనే అది సెట్ అవుతుంది, మినిమం 3 months. మినిమం 3 months. సో ఇప్పుడు ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ వెళ్ళాలి. సో ఇప్పుడు మార్కెట్లో దొరికే ఏదైతే ప్యాకెట్స్ కానీ, సో అలాంటి ఎలక్ట్రోలైట్స్ మనం కన్జ్యూమ్ చేయొచ్చు అంటారు సార్? అవసరం లేదబ్బా. ఇప్పుడు కోకోనట్ వాటర్ ఉంది, దానికన్నా మంచి ఎలక్ట్రోలైట్స్ ఏది దొరుకుతుంది మీకు? ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, ఏవి గ్రీన్ అండ్ వైట్ ఓఆర్ఎస్ శాషెట్స్ నేను అనేది, అవి ది బెస్ట్ ఎలక్ట్రోలైట్స్. అవి వారానికి 3 సార్లు జస్ట్ లైక్ దట్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓఆర్ఎస్ శాషెట్స్ వారానికి 3 సార్లు తీసుకోవాలి. మధ్య మధ్యలో కోకోనట్ వాటర్ తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి, మధ్య మధ్యలో లెమన్ వాటర్ తాగాలి, హనీ విత్ జింజర్ వాటర్ తాగాలి, చిన్న పీస్ వేసేసుకొని, టర్మరిక్ పసుపు కలుపుకొని తాగేసేయాలి. ఇంత మంచి జీరా వాటర్ ఉంటాయి. సో సోంపు వాటర్, ఓమా అంటాం, అజ్వైన్, ఆ వాటర్ తాగాలి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఉండగా, విత్ యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతుండగా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏంది? అవును, ఎస్. సో ఇప్పుడు యూజువల్లీ సార్, ఇప్పుడు ఎవ్రీ బాడీకి, సో ఎవ్రీ పర్సన్కి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అవసరం అంటారా? ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల గట్ హెల్త్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, మనం బాడీకి ప్రెజర్ ఇస్తున్నాం, మనం వేడి బయటకు వస్తుంది కాబట్టి అని అంటారు. సో ప్రతి పర్సన్కి ఇప్పుడు మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అవసరం అంటారా? 100% అవసరం. ఫిజికల్ ఎక్సర్సైజ్ కన్నా ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా బెటర్గా పనిచేస్తాయి గట్ హెల్త్ ప్రాబ్లం, డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఓకే, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ముఖ్యంగా ఎక్సలేషన్ ఎక్సర్సైజెస్. బయటకి ఎక్సలేషన్ ఎక్కువగా చేయాలి, ఇన్హలేషన్ ఒకసారి చేస్తే ఎక్సలేషన్ 2 to 3 times చేయాలి. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ డెఫినెట్లీ గట్ హెల్ప్ చేస్తాయి. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, యోగా, ఇవి రెగ్యులర్గా చేస్తే, ముఖ్యంగా ఏమి చేయకపోయినా జస్ట్ వాకింగ్ చేసుకున్నా, ఎవ్రీడే ఒక 5,000 to 6,000 steps చేసుకున్నా చాలా బెటర్ అవుతుంది. వాకింగ్ విత్ హైడ్రేషన్ అండ్ విత్ ప్రోబయోటిక్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకుంటే
చాలా బాగా సెట్ అవుతుంది. ఓకే. సార్ ఇప్పుడు కొంతమందికి డైలీ బ్లోటింగ్ వస్తది. సో, డైలీ బ్లోటింగ్ రావడం వల్ల వాళ్ళకి లోపల సంథింగ్ ఇష్యూ అయినట్టా? లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏదైనా చేంజ్ అయినట్టారా? సో, అలాంటి పేషెంట్స్ ఎవరైనా డైలీ బ్లోటింగ్ వస్తే అలాంటి పేషెంట్స్ ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటారు? డైలీ బ్లోటింగ్ వస్తుందంటే మీ గట్, మీ డైజెస్టివ్ సిస్టమ్ మీకు ఇండికేషన్ ఇస్తుంది దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అని. ఓకే. సో ఏమవుతుంది, మీరు కార్బోహైడ్రేట్స్ తిన్నా బ్లోటింగ్ అవుతుంది, ఫైబర్ తిన్నా బ్లోటింగ్ అవుతుంది. అంటే లోపల తినగానే బ్లోటింగ్ ఎప్పుడవుతుంది, సీబో అంటాం, అంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. బ్యాక్టీరియా ఓవర్ అయినప్పుడు మీరు ఇంత ఫుడ్ తీసుకున్నా అది ఎక్కువ ఫర్మెంట్ చేసేస్తుంది, ఫర్మెంటేషన్ అవుతుంది. ఫర్మెంటేషన్ వల్ల బ్లోటింగ్ అవుతుంది. సో స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ మెయిన్ కారణం ఉంటుంది ఈ బ్లోటింగ్కి. సో అలాంటప్పుడు అవసరం పడితే కొంతమందికి మేము యాంటీబయాటిక్స్ ఇస్తాం అవసరం పడితే. కొంతమందికి ఏంటి, ఈ సిబో వల్ల కాకుండా నార్మల్గానే బ్లోటింగ్ అవుతుంది. ఎందుకు, యాసిడ్ లేకపోవడం వల్ల. చాలామంది ఈ యాసిడిటీకి ప్యాంటప్రోజోల్ వేసుకుంటూ ఉంటారు, యాంటాసిడ్స్. దీనివల్ల లోపల ఉన్న యాసిడ్ మొత్తం ఉండదు అసలు. హైపోక్లోరైడ్రియా, ఏక్లోర్హైడ్రియా అంటాం. యాసిడ్ లేకపోతే మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. సో ఇక్కడే ఫుడ్ ఆగిపోతుంది అనమాట. ఆగిపోయి అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఆ ఫుడ్తో ఫర్మెంటేషన్ స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ బ్లోటింగ్ అవుతుంది. సో మనం అనుకుంటాం ఓన్లీ యాసిడిటీ అవుతుందని, అక్కడ యాసిడిటీ కాదు. యాసిడిటీకి మీరు వాడిన ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ బ్లోటింగ్ అనేది వస్తుంది. యాసిడిటీ వల్ల టాబ్లెట్స్ చెప్పారు, అది చెప్పారు. సో దానివల్ల కూడా మనకి ఎక్కువ బ్లోటింగ్ వస్తుంది. లోపల ఉన్న యాసిడ్ అంతా ఆగిపోతుంది, లేకపోతే యాసిడ్ సెక్రీషనే జరగకుండా చేయడమే కదా వాటి పని. అవును. సో దానికి ఒక ప్రాసెస్, కస్టమైజ్డ్గా ఈ పేషెంట్ని కన్సల్టేషన్ తీసుకొని అతని హిస్టరీ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, ఏం కారణంగా ఈయనకి డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది, స్ట్రెస్ కారణంగానా, నైట్ షిఫ్ట్స్ కారణంగానా, లేదా బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన, ఆల్కహాల్ తీసుకోవడం వలన, స్మోకింగ్ వలన, డయాబెటీస్ వలన, ఎందుకు ఈయనకి ఈ ప్రాబ్లం వచ్చింది అనే రూట్ కాజ్ని పట్టుకోవాలి. ఆ రూట్ కాజ్ని ట్రీట్ చేయాలి ఎప్పుడైనా. అది డైజెస్టివ్ సిస్టమ్ అనేది సెట్ చేయడం అనేది ఒక సైన్స్. సో సూపర్ఫిషియల్గా ఏదో ట్యాబ్లెట్ వాడినామా చేసేసుకున్నామా అయ్యేది కాదు. ఓకే. సో యూజువల్లీ కొంతమంది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు సార్. సో కొంతమంది బియర్ తాగడం మంచిది అంటారు, కొంతమంది ఆల్కహాల్ వీక్లీ వన్స్ తాగడం కూడా మంచిది అంటారు. సో ఒక ఆల్కహాల్ అనేది మన గట్ హెల్త్ పైన ఎలాంటి ఇంపాక్ట్ అనిపిస్తుంది సార్? ఆల్కహాల్ అనేది గట్ హెల్త్ని డైరెక్ట్గా ఇరిటెంట్ అనమాట. అది అంటే ఎవరు వారంకి ఒకసారి తాగాలి అట్లా ఎవరు అంటారో మనకు తెలియదు. అట్లా అన్నా కూడా అది కరెక్ట్ కాదు. ఈవెన్ రీసెర్చ్లు ఉన్నాయి, అంత అవసరం లేదు. చాలా మంచివి ఉన్నాయి, ఇంకా తీసుకోవచ్చు అవి కూడా. సో అవి తీసుకుంటే చాలా మంచి గట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యే చాలా ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. ఆల్కహాలే తీసుకుంటే మన హెల్త్కి బాగుంటుంది అంటే దట్ ఈస్ లైక్ కరెక్ట్ కాదు. ఆల్కహాల్ అనేది డైరెక్ట్ ఇరిటెంట్ అనమాట. ఇంటెస్టైన్ లైనింగ్ని డైరెక్ట్గా ఇరిటేట్ చేసి లైనింగ్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే మనం ఆల్కహాల్ తీసుకునేప్పుడు ఓన్లీ ఆల్కహాల్ తీసుకోము, వాటితో ఈ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటాము, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటాము, కొంతమంది స్మోకింగ్ చేస్తారు. సో ఇవన్నీ దానిపైన ఇంపాక్ట్ పడతాయి, దానివల్ల ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇది కళ్ళు అనేది మనం తాగుతాం సార్. కళ్ళు మంచిది అంటారా మళ్ళీ? ప్యూర్ కళ్ళు అంటే అందులో ఇది ఉంటుంది, మన నీరా అంటారు. అంటే ఓన్లీ నైట్ అంతా ఫర్మెంట్ చేస్తారు దాన్ని, సన్కి ఫర్మెంట్ అవుతుంది మార్నింగ్. అది నైట్ కడతారు కుండని, అది మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అయ్యి ఫామ్ అవుతుంది. అది చాలా మంచిది, 100% మంచిది. నీరా ప్యూర్ అలా అని ఎవ్రీడే కాదు, ఆన్ అండ్ ఆఫ్ తీసుకుంటే చాలా మంచిది. ఆన్ అండ్ ఆఫ్ అంటే దాన్ని నీరా అంటాం. ఎస్. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే ఇక మంచిది అంటారు. ఎస్ సార్. కళ్ళు అనేది ఇప్పుడు సమ్మర్లోనే తాగాలి, ఇప్పుడు వింటర్లో తాగకూడదు, రైనీ సీజన్లో కళ్ళు అలా తాగకూడదు అని అంటారు. సో యూజువల్లీ అది తాగితే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా అంటారు. సో నిజంగా ఉందా సార్? ఇది మిత్ అంటారా, ఫ్యాక్ట్ అంటారా? అంటే ఈ షాప్స్లలో దొరికే వాటిలో ఏంటంటే డయాజిపమ్ అవి కలుపుతారు, ఆబ్వియస్లీ అవి మంచివి కావు. బయట చెట్టుకు దొరికే ఏంటి అంటే, మీరు ఇప్పుడు సమ్మర్లో తీసుకున్నారు అనుకోండి, అందులో ఫర్మెంట్ అయిన బ్యాక్టీరియా ఉంటాయి. ఓకే, ఎప్పుడో వారానికి ఒకసారి 2 సార్లు తాగినరా ఓకే మంచిదే. లేదంటే అది ఏం చేస్తుంది, బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అయిపోయి కంటిన్యూస్ లూజ్ టూల్స్ లాగా అవుతాయి, మోషన్స్ ఎక్కువ అవుతాయి. దానివల్ల ఆల్రెడీ సమ్మర్ కాబట్టి మీరు డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియానే ఉంటాయి, కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. సో బ్యాక్టీరియా ఎప్పుడైతే లోపల ఎంటర్ అవుతాయో అవి ఫర్మెంటేషన్ ఎక్కువ చేసి మీ గట్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తాయి, మూవ్మెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది.
సో మీరు తినగానే మోషన్కి వెళ్తారు. సో దానివల్ల న్యూట్రియంట్స్ బాడీకి అందవు అండ్ డిహైడ్రేషన్ కూడా అవుతుంది. సో ఆ డిహైడ్రేషన్ అవాయిడ్ చేయాలంటే ఏదైనా లిమిట్స్ వరకు ఓకే. ఇప్పుడు 2 వారాలకు ఒకసారి అందరూ ఫ్రెండ్స్ కలిసారు, కూర్చున్నారు, మంచిగా తీసుకున్నారు, ఓకే, అది మీకు హెల్తీ కూడా అండ్ హెల్ప్ కూడా అవుతుంది. బట్ రెగ్యులర్గా ఏది కూడా నాట్ అడ్వైజబుల్. ఓకే సార్, కొంతమంది తినంగానే ఇప్పుడు మీరు చెప్తే ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. కొంతమంది లంచ్ చేసి ఒక 5 మినిట్స్లో వాష్రూమ్ వెళ్తారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినంత మార్నింగ్ వెళ్తారు. సో బ్రేక్ఫాస్ట్ చేసినంత మళ్ళీ వెళ్తారు. సో అలాంటి వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుందంటారు? వాళ్ళకి ఐబిఎస్ అంటాం దాన్ని, అంటే ఇన్ఫ్లమేటరీ బowel సిండ్రోమ్. ఇందులో 2 రకాలు ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ బowel సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బowel డిసీజ్. అంటే ఇంటెస్టైన్ బowel అంటాం కదా, బowel అంటే ఇంటెస్టైన్, ఆ లైనింగ్ మొత్తం ఇన్ఫ్లమేషన్ అయిపోయింది, సెన్సిటివ్ అయిపోయింది. అంటే ఫుడ్ లోపలికి వెళ్ళగానే అది ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే రెగ్యులేషన్ లేదు, గట్కి బ్రెయిన్కి కనెక్షన్ పోయిందనమాట. అక్కడ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏమి ఉండదు, ఫంక్షనల్ ప్రాబ్లం. దీనికి కారణం చాలామందికి స్ట్రెస్ ఉంటుంది. ఎవరికైనా మీరు హిస్టరీ ప్రాపర్గా వాళ్ళు తీసుకుంటే, కోవిడ్లో మా ఫాదరు మదరు ఎక్స్పైర్ అయ్యారు, ఆ తర్వాత నుంచి నాకు ఇది స్టార్ట్ అయింది అని. ఎందుకంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉంది, ఆ యాంగ్జైటీ ఉంది, అంటే అది బ్రెయిన్కి సంబంధించింది. ఆ ఎఫెక్ట్ ఏం పడింది, ఆ యాంగ్జైటీ, ఆ థాట్స్ అన్ని గట్ పైన పడినాయి వ్యాగస్ నర్వ్ ద్వారా. అందుకని వాళ్ళకి ఐబిఎస్ వస్తుంది. కొంతమంది రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి. చాలామంది రెగ్యులర్గా గొడవ పడుతూ ఉంటారు, వారంకి 3 సార్లు భార్యాభర్తలు కానీ వాళ్ళకి తెలియకుండానే క్రానిక్ స్ట్రెస్ బిల్డప్ అవుతుంది అనమాట. అది బాడీకి ఏం తెలీదు. బాడీ ఏమనుకుంటుంది, వీళ్ళు స్ట్రెస్లో ఉన్నారు అని కార్టిసాల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. మెయిన్ కార్టిసాల్ ఏం చేస్తుంది, ఈ ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తుంది. సో స్ట్రెస్ అనేది ఐబిఎస్కి మెయిన్ కారణం స్ట్రెస్. బయట ఫుడ్, లైఫ్ స్టైల్ కన్నా ఎక్కువగా పోలిస్తే స్ట్రెస్, ముఖ్యంగా రిలేషన్షిప్ స్ట్రెస్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరూ ఇవే కంప్లైంట్ చేస్తారు, నేను రిలేషన్షిప్ ఇష్యూస్లో ఉన్నా, చాలా గొడవలు అవుతున్నాయి, అప్పటి నుండి నాకు ఐబిఎస్ స్టార్ట్ అయింది అని. సో దాన్ని క్యూర్ చేయాలంటే ఏం సార్ సొల్యూషన్? ఇప్పుడు మనకి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలంటారు, లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన ఫర్మెంటెడ్ వెజిటేబుల్స్ కానీ, సో ఎలాంటి ఫుడ్ కన్సంప్షన్ తీసుకోవాలంటారు? ఐబిఎస్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే, నాకు వన్స్ ఐబిఎస్ వచ్చింది అంటే ఇంకా ఇది మానది అనుకుంటారు. అలా ఏమి ఉండదు. ఐబిఎస్ని సెట్ చేయొచ్చు, కొంచెం కష్టం, వేరే వాటితో పోలిస్తే చాలా కష్టం వాటిని సెట్ చేయడం, కానీ చేయొచ్చు. ఎలా అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్తో, అంటే కరెక్ట్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం, ప్రాపర్ డైట్, అంటే మీ డైట్కి, మీ గట్కి ఏ ఫుడ్స్ పడుతున్నాయి తెలుసుకొని అవి మాత్రమే కొన్ని రోజులు వాడడం, ఏది పడట్లేవో ఇమ్మీడియట్గా స్టాప్ చేయడం, టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఆన్ అండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఆన్ అండ్ ఆఫ్ ఫాస్టింగ్, కంప్లీట్ ఫాస్టింగ్, ఇలా చేస్తూ ఇలా కంటిన్యూ ఒక 3 to 6 months చేస్తే ఫర్మెంటెడ్ ప్రోబయోటిక్ పికిల్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ ఉంటాయి, బటర్ మిల్క్ ఉంటుంది, ఇలాంటి రెగ్యులర్గా తీసుకుంటూ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వ్యాగల్ టోన్ ఎక్సర్సైజెస్ అంటాం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మెయిన్లీ అవి చేయాలి. అప్పుడు డెఫినెట్లీ ఐబిఎస్ని అట్లీస్ట్ వాళ్ళ సిమ్టమ్స్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఓకే, సో ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు బ్రెయిన్ అండ్ గట్ కనెక్షన్. ఆ కనెక్షన్ని అడ్డదారిలో వెళ్తున్న, డిస్రెగ్యులేటెడ్గా వెళ్తున్న వాటిని ఒక పద్ధతిలోకి తేవడము ఐబిఎస్ సెట్ చేయడం అన్నమాట. ఓకే, సో యూజువల్లీ ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉంది సార్. సో ఇప్పుడు కాన్స్టిపేషన్స్ని మనం అవాయిడ్ చేసినట్లయితే వచ్చే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? సో ఇప్పుడు ఒక కాన్స్టిపేషన్ మనకు ఉందని చెప్పేసి మనకు ఎలా తెలుస్తుంది? కాన్స్టిపేషన్ చాలామందికి ఉంటుంది, ముఖ్యంగా వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల. అప్పుడు ఏమవుతుంది, లోపలంతా స్టూల్ అక్యుములేట్ అయిపోతుంది కోలాన్లో, పెద్ద పేగులో. అప్పుడు అక్యుములేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అంతా జమ అయ్యి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. టాక్సిన్స్ బయటకు రిలీజ్ అయ్యి అది బాడీ మొత్తం ఇన్ఫ్లమేషన్ని క్రియేట్ చేస్తుంది. చాలామందికి జాయింట్ పెయిన్స్ రావడానికి కారణం కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్, మోషన్ ఆగితే జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అనుకుంటారు, ఎందుకంటే ఈ టాక్సిన్స్ని రిలీజ్ చేసి, ఈ టాక్సిన్స్ అనేవి మెయిన్గా జాయింట్స్లో అక్యుములేట్ అవుతాయి అన్నమాట. అందుకని ఆర్థరైటిస్ వస్తుంది. సో ఇంకొకటి హెమరాయిడ్స్ వస్తాయి, పైల్స్. కాన్స్టిపేషన్ వల్ల వాళ్ళు కమోడ్లోకి వెళ్ళి ముక్కుతారు, ప్రెషర్ పెట్టడం వల్ల పైల్స్ వస్తాయి, బ్లీడింగ్ అవుతుంది మోషన్లో. సో ఇలాంటి ప్రాబ్లం ఉంటాయి. కాన్స్టిపేషన్ ఉంది అంటే 2-3 రోజులు కానీ మీకు మోషన్ రావట్లేదు, లేదా మోషన్ వెళ్ళినప్పుడు ముక్కాల్సి వస్తుంది, ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది అంటే
కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నారు అని అర్థం. సో దానికి ఇమీడియట్గా సెట్ చేసుకోవాలి. అది హైడ్రేషన్ ద్వారా కానీ, ఫైబర్ ఫుడ్తో కానీ, ఎలక్ట్రోలైట్స్తో అలా. ఓకే. సో యూజువల్లీ ఇప్పుడు అదే కాన్స్టిపేషన్ ఉన్నోళ్ళు సో వాళ్ళ ఫుడ్ మెయిన్ సార్ ఫుడ్ ఏమేమి తీసుకోవాలంటారు సార్? కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి విత్ ప్రాపర్ హైడ్రేషన్. నేను చెప్పినట్టు వాటర్ విత్ ఎలక్ట్రోలైట్స్. ఫుడ్ వచ్చేసి కీరా, క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు లైక్ పాలకూర, తోటకూర, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎంత ఉంటే అంత మంచిది. అందులో మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం అనేది మనం ఇప్పుడు సిరప్స్ తీసుకుంటాం కదా, ఈ సిరప్స్లో ఏముంటుంది? మెగ్నీషియం ఉంటుంది, మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. సో మీకు అవన్నీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో దొరుకుతాయి. సో ఆ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫైబర్ ఎక్కువ తీసుకుంటే కాన్స్టిపేషన్ రాదు. అండ్ మార్నింగ్ వామ్ వాటర్ తీసుకోవడం, వామ్ వాటర్ విత్ జీరా కానీ, జింజర్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఓకే. సో అప్పుడు కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది. ప్రాపర్ హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో యూజువల్లీ ఇప్పుడు మనం డీటాక్స్ వాటర్ అని మనం వింటుంటాం. సో యూజువల్లీ మనం అదేసి ఇదేసి ఇప్పుడు ఇదే సమ్మర్లో 4-5 వేసేసి చియా సీడ్స్ డీటాక్స్ వాటర్ అని తాగుతాం. సో ఇదే డీటాక్స్ వాటర్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది సార్ మన బాడీ పైన? అండ్ డీటాక్స్ వాటర్ ఎప్పుడు తాగాలి ఫస్ట్? మనకి అదొక పెద్ద క్వశ్చన్ మరి. డీటాక్స్ వాటర్ చాలా వరకు బెటర్గా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే అందులో వాటర్తో పాటు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంతమంది కుకుంబర్ యాడ్ చేస్తారు అండ్ చియా సీడ్స్ యాడ్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే అందులో ఉన్న న్యూట్రియంట్స్ కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ ఆ వాటర్లోకి వస్తాయి. వచ్చి ఇవి ఏం చేయాలంటే నైట్ సోక్ చేసి మార్నింగ్ కాకుండా మార్నింగ్ సోక్ చేసి ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైం తీసుకోవాలి. సో దట్ ఫర్మెంట్ కావు అవి. ఫర్మెంటెడ్ డీటాక్స్ వాటర్ కన్నా ఫర్మెంట్ కాని డీటాక్స్ వాటర్ తీసుకోవడం బెటర్. సో నైట్ అంతా పెట్టకుండా మార్నింగ్ పెట్టి అవి ఆఫ్టర్నూన్కో ఈవినింగో తీసుకోవడం బెటర్ డీటాక్స్ వాటర్. ఎస్ సార్. ఇంకోటి ఇది మాట్లాడుతున్న ఇది గుర్తొచ్చి యూజువల్లీ సో ఇప్పుడు ఈవినింగ్ జెన్జీ కిడ్స్ ఏం చేస్తారు, ఈవినింగ్ నైట్ టైం ఎక్కువ ఫుడ్ కన్సూమ్ చేస్తారు. సో మనం డిస్కషన్స్లో మీరు ఇందాక చెప్పినట్టయితే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది హెవీగా తీసుకోవాలి అని అన్నారు. బ్రేక్ఫాస్ట్ కొంచెం తాగుతారు, కొంచెం తింటారు, అండ్ ఈవినింగ్ నైట్ డిన్నర్కి వచ్చేసి హెవీ తింటారు, లేకపోతే వాళ్ళ పార్టీస్ కానీ అటే వెళ్తారు. ఆ కల్చర్కి ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన ఉంటారు. సో వాళ్ళ గట్ హెల్త్ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు మీ దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చారు, ఎవరన్నా ఈ టైప్ ఆఫ్ క్లయింట్స్ ఎవరైనా వచ్చారా మీకు? చాలామంది యూత్ మీరు చెప్పినట్టు జెన్జీస్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా ఐబిఎస్ వాళ్ళందరికీ చాలామందికి సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయాయి ఐబిఎస్వి. స్టిల్ దే ఆర్ రెక్లెస్ అనమాట, కేర్లెస్. అంటే దే డోంట్ నో బికాజ్ అవేర్నెస్ లేక. ఇట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్ లేట్ నైట్ డిన్నర్స్, లైఫ్ స్టైల్. దాన్ని సెట్ చేసుకోవాలి. ఎర్లీ డిన్నర్ అనే అంత బెస్ట్ మెడిసిన్ ఈ ప్రపంచంలో ఏది లేదు. అన్ని మెడిసిన్స్ కన్నా బెస్ట్ మెడిసిన్ ఎర్లీ డిన్నర్. సెకండ్ ఈజ్ సన్లైట్. థర్డ్ ఈజ్ హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే వాటర్ విత్ ఎలక్ట్రోలైట్స్. Fourth is fiber. Fifth is probiotic fermented foods. Sixth is antioxidant foods. ఇవి బెస్ట్ మెడిసిన్స్ ఇన్ ద వరల్డ్. ఓకే సార్. అండ్ నెక్స్ట్ 1 meal a day అని తీసుకుంటారు చాలామంది. 1 meal a day అనేది యూజువల్లీ వర్కౌట్ అవుతుందంటారా, లేకపోతే వర్కౌట్ అయితే ఎప్పుడు తీసుకోవాలి 1 meal a day? సో చాలామంది 1 meal a day తీసుకుంటారు. వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు హెవీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళకి మోస్ట్లీ సెట్ అవ్వదు. 1 meal a day అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. సో నేను ఏం అడ్వైజ్ చేస్తానంటే 1 meal ఐ విల్ నాట్ అడ్వైజ్. 2 meals యూ కెన్ తీసుకోవచ్చు. ఎప్పుడు ఇన్ కేస్ యు ఆర్ వర్కింగ్, ఎక్కువ వర్క్ ఉంది, చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే బెటర్ టు గో ఫర్ 2 meals. 1 meal తీసుకుంటే బెటర్ ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో తీసుకుంటే సో దట్ హోల్ డేని కవర్ చేయొచ్చు. మార్నింగ్ టైం తీసుకున్నారు అనుకోండి, ఇంకా నైట్ అంతా మార్నింగ్ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండడం కష్టం. కాబట్టి మోస్ట్లీ 1 meal తీసుకునే వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారంటే ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైమ్స్లో తీసుకుంటారు. బట్ ఐ విల్ నాట్ అడ్వైజ్ దట్ బికాస్ మార్నింగ్ టైంలో అంతా కూడా ఖాళీగా ఉంచడం గట్ని నాట్ ఎ బెటర్ ఐడియా. ఓకే. ఎప్పుడైతే మార్నింగ్ గట్ యాక్టివ్గా ఉంటుందో అప్పుడు దానికి ఫీడ్ ఇచ్చేసేయాలి. దాని పని అది చేసుకుంటూ ఉంటుంది స్లోగా. ఈవినింగ్ టైం మీరు దాన్ని ఖాళీగా ఉంచేసేయాలి. సో మా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది యూజువల్లీ రంజాన్ మంత్లో ఫాస్టింగ్ ఉంటారు ఎక్కువ. ఈ ఫాస్టింగ్ అనేది మంచిది అంటారు సార్? ఒక హ్యూమన్ బాడీకి 1 month మొత్తం ఫాస్టింగ్ ఉంటారు. 1 month మొత్తం ఫాస్టింగ్ అనేది మంచి గట్ హెల్త్ అని ఇస్తుందా మనకి? యా, ఫాస్టింగ్ ఆఫ్ కోర్స్ చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఆటోఫేజీ అవుతుంది, పాత సెల్స్ అన్నీ పోయి కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి, మైటోకాండ్రియా డెవలప్ అవుతుంది. రంజాన్ ఫాస్టింగ్ అందుకే చాలా వరకు వాళ్ళు
అది పెట్టుకుందే అందుకు ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి లేదా వెయిట్ లాస్ అవ్వడానికి అట్లా హెల్ప్ అవుతుంది వాళ్ళకు. అది రిలీజియస్ని అటాచ్ చేసుకున్నారు. డెఫినెట్లీ అది మంచిదే, హెల్ప్ అవుతుంది. బట్ వాళ్ళ టైమింగ్స్ ఐ డోంట్ నో. కొంతమంది ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 4 గంటలకి 5 గంటలకి తినేస్తారు రోజా బ్రేక్ చేయడానికి. దెన్ మళ్ళీ తర్వాత ఈవినింగ్ తింటారు. అంత ఎర్లీ మార్నింగ్ ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ వర్క్ అనేది. 10:30, 11 ఆర్ 9:30 అనేది ప్రాపర్ టైం ఫుడ్ ఇవ్వడానికి ఇంటెస్టైన్కి. ఎర్లీ మార్నింగ్ 3:30, 4 ఐ డోంట్ థింక్ సో. బట్ ఇఫ్ యూ స్టిమ్యులేట్ దాన్ని ప్రాపర్గా స్టిమ్యులేట్ చేసి వామ్ వాటర్ ఇచ్చేసి ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేసే అలవాటు ఉంది అంటే దట్ విల్ ఆల్సో వర్క్. బట్ హెవీగా అంత పొద్దున ఇవ్వడం కన్నా హెవీ మీల్ ఎట్ 9:30, 10 మార్నింగ్ ఇవ్వడం ఇట్ విల్ వర్క్. దెన్ ఈవినింగ్ ఎర్లీ డిన్నర్. ఓకే. సో ఈవినింగ్ తినేటప్పుడు సార్ అలా ఇఫ్తార్ ఈవినింగ్ తినేటప్పుడు ఎక్కువ మసాలాస్ తింటారు. సో మార్నింగ్ అది అలా ఫుడ్ తినేటప్పుడు కూడా అక్కడ కూడా హెవీ మసాలాస్ ఉంటాయి, ఈవినింగ్ కూడా హెవీ మసాలాస్. సో ఈ 12 to 14 అవర్స్ ఏం తినరు. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మసాలాస్ తిని ఈ 14 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం అనేది మన గెట్ హెల్త్ పైన మంచి పాజిటివ్ ఉంటుందా లేకపోతే నెగిటివ్ ఉంటుందా సార్? దట్ ఈస్ వాట్ వాళ్ళు ఆ రంజాన్ని చాలామంది అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏమో కానీ మన వాళ్ళు కూడా హిందూస్ చాలామంది కూడా హలీం అని రకరకాల ఫుడ్స్ అని లేట్ నైట్ ఎక్కువగా తింటారు. సో అది ఏమాత్రం కూడా హెల్ప్ చేయదు. ఎప్పుడైనా ఫాస్టింగ్ చేసినా కూడా మనం ఏం తీసుకుంటున్నాము ఆ విండోలో, తినే పీరియడ్ విండోలో ఎలాంటి న్యూట్రియంట్స్ వెళ్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేస్తారు, చాలామంది వాళ్ళు మీరు గమనిస్తే ముస్లిమ్స్ ఎక్కువ మంది జిమ్కి వెళ్తారు అండ్ ఎర్లీ మార్నింగ్ లేస్తారు ఫస్ట్ టైం ముందుగానే. లేచి ఊరికే వాళ్ళు బైక్ పైన తిరుగుతూ ఉంటారు, చాలామంది చూస్తూ ఉంటాం మనం. అండ్ జిమ్కి కూడా వాళ్ళు చాలామంది వెళ్తారు. సో అట్లా వాళ్ళకి మేబీ హెల్ప్ అవుతుంది. సో మనం ఇన్ ద సెన్స్ అట్లా ఉండాలి అంటే డెఫినెట్లీ ముందు లేచి జిమ్కి వెళ్ళడము, లేదా మేము తింటున్నామంటే దాన్ని కరిగించాలి. అది కరిగించగలుగుతున్నామంటే అది ప్రాపర్గా యాక్ట్ చేస్తుంది బాడీకి. సార్ ఇదే మసాలాస్ ఎక్కువ తిని కొంతమంది ఫైల్స్ వస్తాయి. సో ఈ ఫైల్స్ అనేది ఎందుకు వస్తాయి సార్ యూజువల్లీ? అది ఎక్కువ ఫుడ్ మసాలా తినగన కాకుండా ఇంకా ఏదైనా రీజన్స్ ఉన్నాయా? హెమరాయిడ్స్ అంటాం పైల్స్ అంటే. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాటర్ సరిగా తీసుకోకపోతే హెమరాయిడ్స్ వస్తాయి. ఎందుకంటే కాన్స్టిపేషన్ వల్ల, ప్రెషర్ పెట్టడం వల్ల. ఎప్పుడైతే అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుందో అప్పుడు హెమరాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎక్కడెక్కడ అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది? ఒబిసిటీ, వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు బరువుతో ఇలా కూర్చుంటారు, ఒకే దగ్గర కూర్చుంటారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం, ఐటీ ఎంప్లాయీస్ కానివి. అప్పుడు ప్రెషర్ పడుతుంది కదా. హెమరాయిడ్స్ అంటే పైల్స్ అంటే బ్లడ్ వెజిల్స్ని డైలేట్ వాయడాన్ని హెమరాయిడ్స్ అంటాం. సో అప్పుడు ఒబిసిటీ, ప్రెగ్నెన్సీలో కూడా పైల్స్ వస్తాయి చాలామందికి, ఎందుకంటే అబ్డామినల్ ప్రెషర్ పెరిగింది కాబట్టి. క్రానిక్ కఫ్ ఉంటుంది, దగ్గు, 3 నెలలు 4 నెలల నుంచి దగ్గుతూ ఉంటారు. అది దగ్గడం వల్ల అక్కడ ప్రెషర్ పడి హెమరాయిడ్స్ వస్తాయి. ఓకే. అండ్ స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా, బిర్యానీలు, స్పైసీ ఫుడ్, లేట్ నైట్ డిన్నర్స్, ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ పడి కాన్స్టిపేషన్ అయ్యి వాళ్ళకి హెమరాయిడ్స్ వస్తాయి. ఓకే. సో ఇవి ముఖ్యమైన కారణం. ఓకే. అండ్ నెక్స్ట్ యూజువల్లీ ఇదే మన ఇంట్లో కూర్చొని మన గట్ హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? ఆల్రెడీ నేను చెప్పాను, ఇంట్లో కూర్చొని డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే వామ్ వాటర్ మార్నింగ్ కంపల్సరీ 2 గ్లాస్ తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయొద్దు, మంచిగా హెవీ మీల్ తీసుకోవాలి. ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేయొచ్చు, బట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి లంచ్ టైంలో. ఆర్ ఫ్రూట్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివి తీసుకోవాలి. ఈవినింగ్ డిన్నర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేయాలి. ఈవెన్ 6 లోపు అయినా ఓకే, నాట్ ఈవెన్ 7, 8 దాకా కూడా కాదు, 6 లోపు డిన్నర్ ఫినిష్ అయిపోయింది. ఓకే. సార్ యూజువల్లీ ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో కూడా గట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు చిన్నపిల్లలకి వస్తున్నాయి సార్? దేర్ ఆర్ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ సిజేరియన్ సెక్షన్. ఇంతకుముందు చాలా నార్మల్ డెలివరీస్ అవుతుండే. నార్మల్ డెలివరీ నుంచి బేబీ బయటకు వచ్చేటప్పుడు ఆ వజైనల్ ట్రాక్ట్ ఉంటుంది మదర్ది. ఆ వజైనల్ ట్రాక్లో నుంచి బేబీ నోట్లోకి గుడ్ బ్యాక్టీరియా అనేవి వెళ్తాయి. అక్కడ లాక్టోబాసిల్లస్ బైఫిడో బ్యాక్టీరియా అనేవి లోపలికి వెళ్తాయి బేబీకి. ఇప్పుడు ఏమవుతుంది, సిజేరియన్ సెక్షన్ డైరెక్ట్ కట్ చేస్తున్నాం. సో కట్ చేయడం వల్ల ఇక్కడ బ్యాక్టీరియా లేదు, బ్యాక్టీరియా ఎక్స్పోజర్ లేదు బేబీకి.
సో అవి డైరెక్ట్ బేబీని బయటకు తీయడం వల్ల బ్యాక్టీరియా ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల ఆ బేబీకి గుడ్ బ్యాక్టీరియానే ఉండట్లేదు, లోపల సీడే ఉండట్లేదు. సీడే లేకపోతే అక్కడ చెట్టు ఎట్లా ఫామ్ అవుతుంది? అందుకని చాలామంది పిల్లల్లో చూస్తే ఇప్పుడు ఆటిజం, డైజెషన్ ప్రాబ్లం, ఐబిఎస్ ప్రాబ్లం చాలామందికి వస్తున్నాయి. సో ఎక్కువ శాతం నార్మల్ డెలివరీస్కి వెళ్ళడం ఉమెన్ లేదా వాళ్ళంతటి వాళ్ళు ఫిట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇంకా పిల్లలకు వచ్చేసి ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరిగినాయి, కాంపిటీషన్ లెవెల్స్ పెరిగినాయి, లేకపోతే పేరెంట్స్ వాళ్ళని సరిగా పట్టించుకోరు, ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ పెడతారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డైవర్సిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా జరగదు, రకరకాల గుడ్ బ్యాక్టీరియా పెరగవు. సో డైవర్సిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. అందుకే అన్ని రకాల ఫుడ్స్కి ఎక్స్పోజ్ చేయాలి. ఆకుకూరలు, కూరగాయలు, ఎగ్స్, అన్ని రకాలు, నాన్ వెజ్ అయినా సరే. ఓకే. సో మా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో యూజువల్లీ కొంతమంది హెల్దీ ఫుడ్ తీసుకుంటారు, అయినా వాళ్ళకి బ్లోటింగ్ వస్తుంది. రీజన్ ఏమై ఉంది సార్? దట్ ఈస్ వాట్, అంటే వాళ్ళ అంతకుముందు ఉన్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల వాళ్ళ లోపల ఉన్న ఇంటెస్టైన్ పర్మియబిలిటీ మెంబ్రెయిన్ ఆల్రెడీ డిస్రప్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు మంచి ఫుడ్ తీసుకున్నా కూడా అది పడట్లేదు, ఒప్పుకోవట్లేదు బాడీ. దానివల్ల వాళ్ళకి బ్లోటింగ్ కానీ ఇలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ కానీ వస్తాయి. వితౌట్ ఏ రూట్ కాజ్ డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూ ప్రాబ్లం రాదు. దానికి ముందు రూట్ కాజ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, లేదా వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏదో ఒకటి ఉంటుంది, లేదా కంజెనైటల్ ఉంటుంది, కొంతమందికి వాళ్ళ ఇంట్లో నుంచే వచ్చింది. అలా లేకుండా డైజెస్టివ్ ప్రాబ్లం రాదు. అది వచ్చింది అంటే దాన్ని ఒక స్ట్రక్చర్డ్గా, ఆర్గనైజ్డ్గా చేసుకోవాలి. ఆ ప్లాన్ మేము చేస్తున్నాం. ఏంటి అంటే 3 months గట్ రీసెట్ ప్రోగ్రామ్. ఇందులో స్ట్రక్చర్డ్ డైట్ ఇస్తాము, స్ట్రక్చర్డ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, సైంటిఫిక్ వ్యాగల్ టోన్ ఎక్సర్సైజెస్ అండ్ 5 scores క్యాలిక్యులేట్ చేస్తాం. గట్ హెల్త్ స్కోర్, మైక్రోబయోమ్ స్కోర్, న్యూరోకెమికల్ స్కోర్, ఇట్లా 5 scores ఉంటాయి. ఎవ్రీ వీక్ ఆ స్కోర్స్ని చెక్ చేస్తూ వాళ్ళ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాం. అండ్ ఎవ్రీ వీక్ జూమ్ కన్సల్టేషన్స్ ఉంటాయి. నేను మాట్లాడతాను, గ్యాస్ట్రో డాక్టర్, సైకియాట్రీ కూడా ఈ టీంలో ఉన్నారు, ఎందుకంటే దే హ్యావ్ యాంగ్జైటీ ఇష్యూస్. ఓకే. సో అట్లా ఒక స్ట్రక్చర్డ్ వేలో వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి కూడా మేము మా బ్రాండ్ నేమ్ కూడా కాస్మో గట్. కాస్మో అంటే కాస్మోస్, యూనివర్స్. సో యూనివర్స్ ఎక్కడో లేదు, మన గట్లోనే ఉంది. మన ఇంటెస్టైన్, మన డైజెస్టివ్ సిస్టమే మన యూనివర్స్. మన బాడీలోకి టాక్సిన్స్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? 2 రకాలుగా వెళ్ళొచ్చు, 3 రకాలుగా. ఒకటి ఫుడ్ ద్వారా, రెండోదేమో స్కిన్ బయట నుంచి, థర్డ్ది పొల్యూషన్ ద్వారా. ఇటు మనం ఈ రెండింటిని ఆపలేము. పొల్యూషన్ని కానీ మన స్కిన్ నుంచి ఎంటర్ అయ్యే టాక్సిన్స్ మన చేతిలో లేవు, ఎక్స్టర్నల్. బట్ మన ఫుడ్, మనం తీసుకునే ఆహారం మన చేతిలో ఉంది. సో ఇది కనుక మనం ఫోకస్ చేస్తే, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది కనుక మాస్టర్ చేస్తే గట్ హెల్త్ ఇష్యూస్ రావు. ఓకే. సో థ్యాంక్ యూ రఘుతేజ గారు, మా సోషల్ పోస్ట్కి వచ్చి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సోషల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై.